హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వచ్చేసి మనం పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అండ్ ఎవల్యూషన్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ MTPs, RTPs అండ్ ఫస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నాము. అందులో క్వశ్చన్ నెంబర్ 13th వరకు కంప్లీటెడ్. నౌ క్వశ్చన్ నెంబర్ 14th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14th? సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఆన్సర్స్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. సో వాట్ ఈస్ రికార్డ్, వాట్ ఈస్ నాట్ రికార్డ్ అనేది నేను చాలా ఫాస్ట్గా డిస్కషన్ చేస్తాను. ఫస్ట్ లర్న్ హారిజన్ అనే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి స్టూడెంట్స్కి కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. ఒకటి అకౌంటింగ్, ఒకటి లా అండ్ ఎకనామిక్స్కి సంబంధించి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి పార్షియల్లీ ఫండెడ్, ఒక గవర్నమెంట్ నుంచి పార్షియల్లీ ఫండెడ్ చేసుకుంటుంది. ఇది ఎందుకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా క్వాలిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలని ప్రొవైడ్ చేస్తుంటాయి. తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి అడ్మిట్ స్టూడెంట్స్ హూ కెన్ ఫండ్ దేర్ ఎడ్యుకేషన్ ప్రైవేట్లీ హ్యాస్ వెల్ యాజ్ దోస్ హూ గెట్ స్పాన్సర్షిప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఎవరెవరికి అడ్మిషన్స్ ఉంటాయంటే ఇక్కడ మొత్తం ఎవరు స్పాన్సర్షిప్ తీసుకున్న వాళ్ళకి అండ్ ప్రైవేట్లీ తీసుకున్న వాళ్ళకి. ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ అనదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద సేమ్ సిటీలో ఉంది అండ్ కోర్సెస్ సిమిలర్గా లర్నింగ్ ఆర్జన్లో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎంటైర్లీ వచ్చేసి ప్రైవేట్ ఫండెడ్ కాలేజ్ వేర్ ద స్టూడెంట్స్ అరేంజ్ టు పే దేర్ ఓన్ ఫీజెస్. సో ఇక్కడ ఇంకొకటి ఏదైతే ఉందో అది మొత్తం ప్రైవేట్లీ వాళ్ళు స్టూడెంట్సే పే చేసుకుంటారు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ టేకెన్ యాజ్ ఏ పియర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కంపారిజన్. సో మనం కంపారిజన్కి తీసుకున్నాము. ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ ఆపరేషన్ ఫ్రమ్ ద ఇయర్ ఎండెడ్ ప్రొవైడెడ్ దేర్ బోత్ లర్నింగ్ హార్జన్ అండ్ నాలెడ్జ్ బేస్ ఆఫర్స్ దేర్ కోర్సెస్ అట్ లాస్ట్ దేర్ ఎంటైర్ ఇయర్. ఆల్ దెమ్ ఆర్ రెగ్యులర్ క్లాసెస్ లెక్చర్స్ కండక్టెడ్ త్రూ వీక్. Budgeted and actual fee restructure for the year ended year of the same. Information about the fee for each course. సో వీళ్ళకి సంబంధించి హార్జన్కి సంబంధించి మనకి ఇది మెయిన్. దీనికి సంబంధించి ప్రైవేట్లీ ఫండెడ్ ఎంత ఉంది, గవర్నమెంట్ ఫండెడ్ ఎంత ఉంది అండ్ నాలెడ్జ్ వచ్చి ఓన్లీ ప్రైవేట్ ఫండెడ్ కాబట్టి సొంత ఎంత ఉందని చెప్తున్నారు. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏదైనా కోర్సెస్ ఏవి, అకౌంటింగ్, లా, ఎకనామిక్కి సంబంధించి. నెక్స్ట్ ఫీజెస్కి సంబంధించి, తర్వాత శాలరీ డీటెయిల్స్కి సంబంధించి ఎవరికి శాలరీ పేమెంట్ చేస్తాము, లెక్చరర్కి అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. లర్నింగ్ వాళ్ళ బడ్జెట్ వేసుకునేది 5 lakhs 3 lakhs అండ్ పేమెంట్ చేసినది 5,50,000 3 lakhs అండ్ నాలెడ్జ్ బేస్ వాళ్ళు 6 lakhs and 4 lakhs. నెక్స్ట్ బడ్జెటెడ్ కాస్ట్ ఫర్ ద ఇయర్ బేస్డ్ ఆన్ 8,500 స్టూడెంట్స్ పర్ యానం ఫర్ లర్నింగ్ ఆరిజిన్ ఆర్ యాజ్ ఫాలో. సో మనకి ఈ క్వశ్చన్ ఇట్లనే పోతుంటే మనకి రేమ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్నింగ్ హార్జన్కి సంబంధించి మనం ఏమంటారు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని చేయమంటారు. పర్ఫార్మెన్స్ రిపోర్ట్కి సంబంధించి మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. Now, budgeted cost for the year based on 8,500 students per annum for learning origin are as given below. So, మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న 8,500కి సంబంధించి బడ్జెటెడ్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినాడు. ఇంతమంది స్టూడెంట్స్ 8,500 స్టూడెంట్స్. ట్యూషన్ మెటీరియల్, క్యాటరింగ్, క్లీనింగ్, అదర్ ఆపరేటింగ్ కాస్ట్, డిప్రిషియేషన్ అవన్నీ సంబంధించి. ఇక్కడ వేరియబుల్ ఎంత, ఫిక్స్డ్ ఎంత అనేది క్లారిటీగా ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ యాక్చువల్ కాస్ట్ అదే శాలరీ కాస్ట్. సో ఇంకా ఏం కాస్టెస్ ఏవైతే రిమైనింగ్ ఉంటాయో అవన్నీ కాస్టెస్ని ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. ట్యూషన్ మెటీరియల్ అంటే ఇక్కడ ప్రొవైడ్ చేసినది బడ్జెటెడ్, ఇక్కడ ప్రొవైడ్ చేసినది యాక్చువల్ కాస్ట్. నెక్స్ట్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ఫ్రీలాన్సర్ స్టాఫ్. నెక్స్ట్ కీపింగ్ లైన్ in line latest technology development. The management of knowledge base he is introducing online tuition support by its lecturing staff. Learning horizon on the other hand offer distance learning course. A general feedback from the prospective student has revealed that some students would like వీకెండ్ కోర్సెస్ సిన్స్ డ్యూరింగ్ ద వీక్ దే ఫోకస్ ఆన్ దే రెగ్యులర్ జాబ్స్. సో కొంతమంది వీకెండ్ వాళ్ళు రెగ్యులర్గా జాబ్ చేస్తుంటారు. సో కొంతమంది వీకెండ్ కోర్సెస్కి పోతున్నారు. ఆల్సో సమ్ స్టూడెంట్స్ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇన్ ద ఈవెంట్ దే ఆర్ డిస్కంటిన్యూ ద కోర్స్ ఆఫ్ డ్యూ టు ఇన్ఎబిలిటీ టు కంప్లీట్ ద కోర్స్. కొంతమంది ఇంటర్మీడియట్లోనే డిస్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ బోత్ ద లర్నింగ్ హార్జన్ అండ్ నాలెడ్జ్ బేస్ హ్యావ్ పాలసీ టు హ్యావ్ lecture staff of 50 throughout the year, when there is a shortfall in teaching staff available. Instead of recruiting a full-time lecturers, the knowledge base substitute the requirement with freelancer staff of lecturers. The cost of freelancer staff ఎంత అనేది ప్రొవైడ్ చేసినారు అగైనెస్ట్ రెగ్యులర్ స్టాఫ్కి సంబంధించి. సో ఫ్రీలాన్సర్ స్టాఫ్ని తీసుకున్నారు ప్లస్ రెగ్యులర్ స్టాఫ్ ఇప్పుడు ఉన్నారు. నెక్స్ట్ సన్రీ స్టాటిస్టిక్స్ని ప్రొవైడ్ చేసినారు. వీటికి సంబంధించి బడ్జెట్, వీటికి సంబంధించి యాక్చువల్ అండ్ వీటికి సంబంధించిన యాక్చువల్. లర్నింగ్ ఆరిజిన్ అనేది మన క్లయింట్ అండ్ దీనికి వీళ్ళు చూసుకుంటున్న బెంచ్ మార్క్, వీళ్ళని చూసుకుంటున్నారు నాలెడ్జ్ బేస్ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఇంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ కోర్స్కి సంబంధించి, అకౌంట్స్కి సంబంధించి, లాకి సంబంధించి, ఎకనామిక్కి సంబంధించి మనకి పైన కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది ప్రొవైడ్ చేసినారు. అండ్ స్టూడెంట్ మిక్స్ ఫర్ ఈచ్ కోర్స్కి సంబంధించి ప్రైవేట్లీ ఫండెడ్ ఎంత అండ్ గవర్నమెంట్ ఫండెడ్కి ఎంత అనేది చెప్పినారు. సో మనం ఈ యాక్చువల్తోని
ఏమంటారు ప్రైవేట్లీ ఫండెడ్ ఎంత ఉంది, యాక్చువల్ ఫండెడ్ ఎంత ఉంది చూసుకుంటాము. నెక్స్ట్ ప్రైవేట్ ఫండెడ్ ఎంత ఉంది, గవర్నమెంట్ ఫండెడ్ ఎంత ఉంది చూసుకుంటాము. 750, 850 ఈ బడ్జెట్తో కంపేర్ చేసుకుంటా, ఈ యాక్చువల్తో కంపేర్ చేసుకుంటా అండ్ ఈ యాక్చువల్తోనే కంపేర్ చేసుకుంటాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇంక్వైరీస్ రిసీవ్డ్, ఇంక్వైరీస్ ఎన్ని రిసీవ్ చేసుకున్నాము రిలేటింగ్ టు అకౌంట్కి సంబంధించి, రిలేటింగ్ టు లాకి సంబంధించి, రిలేటింగ్ టు ఎకనామిక్స్కి సంబంధించి టోటల్ క్వైరీస్ ఎంత ఉన్నాయనేది చూస్తాము. నెంబర్ ఆఫ్ లెక్చర్స్ ఎంప్లాయ్డ్ డూయింగ్ ద ఇయర్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది రిక్రూట్ చేసుకున్నాము, ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకున్నాము ఈ ఇయర్కి సంబంధించి. ఎంప్లాయిడ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు అండ్ రిక్రూటెడ్ దిస్ ఇయర్. అకౌంటింగ్, లా, ఎకనామిక్కి సంబంధించి టోటల్ రిక్రూట్మెంట్ ఎంత ఉంది. నెంబర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది, దట్ ఈస్ అకౌంటింగ్లో ఎంత ఉంది, లాలో ఎంత ఉంది, ఎకనామిక్స్లో ఎంత ఉంది. ఓవరాల్ పాస్ రేట్ని ప్రొవైడ్ చేసినారు. డేస్ ఇన్ విచ్ ఇయర్ ఫ్రీలాన్సర్స్ లెక్చర్స్ అంటే కొత్తగా ఆన్లైన్ కోర్స్కి సంబంధించిన ఫ్రీలాన్సర్కి సంబంధించి 30 అండ్ న్యూ కోర్స్ అండర్ డెవలప్మెంట్కి సంబంధించి 6. యు ఆర్ ద మేనేజ్మెంట్ అకౌంటెంట్, నువ్వు ఎవరు మేనేజ్మెంట్ అకౌంటెంట్వి. ద రిజల్ట్స్ ఫర్ ద ఇయర్ హీస్ టు బి రివ్యూడ్ నెక్స్ట్ వీక్ బై ద మేనేజ్మెంట్. ద అసెస్ పర్ఫార్మెన్స్ యూ వాంట్ టు ప్రిపేర్ రిపోర్ట్. సో నెక్స్ట్ వీక్ మీ యొక్క మేనేజ్మెంట్ చూస్తుంది, దాన్ని ఇప్పుడు మనం ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేయాలి అండర్ ద స్విట్జర్లాండ్ అండ్ మూన్ మోడల్కి సంబంధించి. యూజింగ్ ద రిజల్ట్ డైమెన్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ యాజ్ ఏ స్విట్జర్లాండ్ మూన్ మోడల్ prepare a variance analysis of learning horizon, actual and budgeted performance also based on the information given in the problem. Collect actual financial figures for knowledge base, use it as a basis for prepare analysis of comparative learn world. So దీనికి బడ్జెట్ టు యాక్చువల్ ఆఫ్ దాంతో కంపేర్ చేసుకోవాలి, యాక్చువల్తో కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ యూజింగ్ ద డిటర్మైన్స్ డైమెన్షన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అట్ స్విట్జర్లాండ్ మూన్ మోడల్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్, ఫ్లెక్సిబిలిటీ, రిసోర్స్ యూటిలైజేషన్, ఇన్నోవేషన్. సో వీటిని డిటర్మినెంట్స్గా యూజ్ చేసి మనం ప్రొవైడ్ చేయాలి. అంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్లో ఎవరు వస్తారు అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎవరు వస్తారు, రిసోర్స్ యూటిలైజేషన్ ఏమొస్తాయి, ఇన్నోవేషన్కి ఏమొస్తాయి. నెక్స్ట్ కోర్స్ ఫీజెస్కి సంబంధించి course fees set by the government for various subjects cannot be increased beyond an average 75 students per student. So course fees అనేది 75,000 ని exceed కాకూడదు. If the costs are maintained within the budget, so the government can provide more sponsorship or grant in future. So advise a method that the management of learning horizon can resolve this issue. ఇది RTP క్వశ్చన్ November 18కి సంబంధించి. సో అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్స్. సో మనం రిజల్ట్స్ని అనాలైజ్ చేద్దాం. అనాలిసిస్ చేసేటప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫిజికల్ ప్రకారం ఫస్ట్ మనకి ఏం ప్రొవైడ్ చేసినారు, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ లర్నింగ్ హారిజన్ అండ్ నాలెడ్జ్కి సంబంధించి. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని ఫస్ట్ చూసుకుందాం. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్కి సంబంధించి మనం ఏవేవి తీసుకోవాలి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్కి సంబంధించి అంటే ఫైనాన్షియల్ అంటే ఆల్వేస్ మనకి రెవెన్యూ ఏముంది, ఎక్స్పెండిచర్ ఏముంది అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, మొత్తం కాస్ట్ని అన్ని తీసుకుంటే నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో అది మనం రిజల్ట్ని అనలైజ్ చేసుకున్నట్టు. సో రిజల్ట్ని చూసుకున్నాము. టోటల్గా ఒరిజినల్ బడ్జెట్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ 8,500 స్టూడెంట్స్కి సంబంధించి బడ్జెట్ని మనం ప్రిపేర్ చేసినాము. మనకి బడ్జెట్ ప్రిపేర్ చేసినది బడ్జెట్లో ప్రకారం 8,500 ప్రిపేర్ చేసింటే బట్ ఎన్రోల్మెంట్ ఎంత ఉన్నారు, ఓన్లీ 750 వాళ్ళే ఉన్నారు. ఇదే సో ఇప్పుడు మనం ప్రాఫిట్ని తీసుకోదాం మొత్తం. ఫర్ కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ అండ్ very unset reason of lower involvement. Okay, actual and budget, the budget of learning horizon has been flexible to scale, hence budgeted need to be scaled down to 7,850 for preparing a variance analysis. Variance analysis ni prepare cheyadaniki budget 8,500 పెట్టుకొని యాక్చువల్ 7,850 పెట్టుకొని చేస్తే కాదు, బడ్జెట్ ని కూడా 7,850 లేకి తీసుకొని వచ్చి మనం దానిలో పర్సంటేజ్ ఇచ్చినారు కదా, గవర్నమెంట్కి 80% ఆర్ ప్రైవేట్కి 20% దాని ప్రకారం అండ్ యాక్చువల్ని 70% 30% ని డిడక్ట్ చేసుకొని అండ్ ఈ అదర్ కాంపిటేటర్ వాళ్ళని 100% అదే ఇచ్చుకున్నారు కాబట్టి అట్లనే మనం ప్రొవైడ్ చేసుకున్నాం. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏవైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో వాటిని చూసుకోవాలి. సో వాటి ప్రకారంగా మనకి 7,850 మొత్తం యాక్చువల్ ఇచ్చినది. సో యాక్చువల్లీ 7,850 మొత్తం ఇక్కడ 7,800. దానిలో ప్రైవేట్ వాళ్ళంతా గవర్నమెంట్ వాళ్ళంతా వాటికి పర్సంటేజ్ని సపరేట్ పర్సంటేజ్ని ప్రొవైడ్ చేసినారు. సో సపరేట్ పర్సంటేజ్ని తీసుకుందాము. సో సపరేట్ పర్సంటేజ్ తీసుకుంటే మనకి యాక్చువాలిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దీని ప్రకారం 7,850కి సంబంధించి ప్రైవేట్ ఎంత అనేది మనకు తెలుసు 6,280 అండ్ గవర్నమెంట్ ఎంత అనేది మనకు తెలుసు. సో గవర్నమెంట్ పర్సంటేజ్ మనకు తెలుసు 80% వచ్చేసి ప్రైవేటు, గవర్నమెంట్ వచ్చేసి 20% అనేది క్వశ్చన్లో చెప్పినారు. సో ఈ 7,850ని 20% గవర్నమెంట్కి అండ్ 80% దీనికి పంపిస్తే మొత్తం
ఇది పోతుంది. ఇప్పుడు ఈ 6,280ని మళ్ళీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి, లా డిపార్ట్మెంట్కి అండ్ ఎకనామిక్ డిపార్ట్మెంట్కి పంపించుకోవాలి. సో ఇది ఎట్లా పంపించుకోవచ్చు, 6,280 ఇంటూ అండ్ వీటికి సంబంధించి బడ్జెటెడ్ని ప్రొవైడ్ చేసినారు 4,000, 2,500, 2,000, 8,500కి మనం బడ్జెట్ చేసినామని ఇక్కడ మనం పైన చెప్పినాము. సో 8,500కి బడ్జెట్ చేసినామంటే ఇంటూ 8,500 కింద పడేయండి, 8,500 అండ్ పైన వచ్చేసి 4,000 వేసేయండి. ఆర్ 2,500 ఇంటూ 8,000 అండ్ 500, 2,000 డివైడెడ్ బై 8,500 అది మనకి వాల్యూస్ అనేది వచ్చేస్తుంది. ఏవి ఈ బడ్జెట్కి సంబంధించి. యాక్చువల్లీ మనం డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఏది ఎంతైతే పర్సంటేజ్ని ప్రొవైడ్ చేసినారో 70% అండ్ 30%ని ప్రొవైడ్ చేసినారో 70%, 30%ని గవర్నమెంట్కి దానికి ప్రొవైడ్ చేసి మనం పర్సంటేజ్ని తీసుకొని రావడమే. నెక్స్ట్ యాజ్ వేర్ నాలెడ్జ్ బేస్కి డైరెక్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు కాబట్టి 4,100కి ఎంత, 2,500 ఎంత, 1,200కి ఎంత అండ్ 7,800కి ఎంత అనేది యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడమే 100కి సంబంధించి తీసుకుంటే. నెక్స్ట్ వేర్ హ్యాజ్ ఇది మనకు వచ్చేస్తుంది రెవెన్యూ అనేది మనకు వస్తుంది, టోటల్ రెవెన్యూ అనేది. సో టోటల్ రెవెన్యూ మనం ఇక్కడ చేసినది ఏమంటే బడ్జెట్ని కూడా 7,850కి తీసుకోవడం, యాక్చువల్ 7,850 అండ్ వీని యొక్క బెంచ్ మార్క్ యొక్క యాక్చువల్ వచ్చేసి 7,800 మాత్రమే ఉంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే లెక్చరర్స్ ఉన్నారు, ఫ్రీలాన్సర్ వాళ్ళు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మనకి ప్రొవైడ్ చేసినారు, వాళ్ళకి సంబంధించిన కాస్ట్ని మనకి ప్రొవైడ్ చేసినారు. యాజ్ ఇట్ ఈజ్ మనం ఇది క్వశ్చన్ నుంచి కాపీ పేస్ట్ చేసుకోవడమే వచ్చేస్తుంది. సబ్ టోటల్ అండ్ మెటీరియల్కి సంబంధించి అదర్ ఎక్స్పెండిచర్ అని కొన్ని టోటల్ ట్యూషన్ మెటీరియల్, క్యాటరింగ్ అండ్ క్లీనింగ్ ఎక్స్పెండిచర్ని ప్రొవైడ్ చేసినారు, అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ని కూడా ప్రొవైడ్ చేసినారు, తర్వాత డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసినారు. దీనికి టోటల్ ఎక్స్పెండిచర్ని తీసేస్తే మీకు ఎంత వస్తుంది, ప్రాఫిట్ 25, 24, 16, 76, 26, 14. సో ఇప్పుడు మనం ఇది బడ్జెట్ మనం 25 అనుకున్నాం, బట్ యాక్చువల్ వచ్చినది 16. కనీసం మనం మన పియర్తో ఉన్న రీచ్ అవుతున్నామంటే పియర్తో కూడా రీచ్ కాలేదు. సో ఒరిజినల్ రెవెన్యూ బడ్జెట్ ఈజ్ ఫర్ 8,500. ఒరిజినల్ బడ్జెట్ ఎంత 8,500 మెంబర్స్కి, బట్ యాక్చువల్ ఎన్రోల్మెంట్స్ వచ్చేసి 7,850కి సంబంధించి. సో ఇప్పుడు మనం పైన చేసినవి మొత్తం క్యాలిక్యులేషన్స్ అంతా కింద వేసుకుంటా పోతే ఎట్లా వస్తుంది, ఫర్ కంపారిజన్ పర్పస్ బడ్జెట్ రెవెన్యూ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ టు 7,850. సో బడ్జెట్ని కూడా మనం 7,850కి తీసుకొచ్చినాము. ద మిక్స్ బిట్వీన్ ద ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఫండ్ ఈజ్ 80:20 యాజ్ పర్ ద బడ్జెట్. సో మనం 80:20 ప్రకారం మనం తీసుకున్నాము 7,850ని. ద అడ్జస్టెడ్ strength is allocated between the course based on original budget student strength. సో ఒరిజినల్ బడ్జెట్ స్టూడెంట్ స్ట్రెంత్ క్యాలిక్యులేషన్ చేసినాము. పైన నేను ఇందాక క్యాలిక్యులేషన్ ఏదైతే చెప్పినా ఆ క్యాలిక్యులేషన్ ఇట్లా ఉంది చూడండి, 6,280 ఇంటూ 4,000 డివైడెడ్ బై 8,500. సో ఒకదానికి మనకు చూసే రిమైనింగ్ అన్నీ అట్లనే సేమ్ యాక్టివిటీగా వస్తుంది లైక్ వైజ్. అందుకే మనం అన్నిటికీ చేయకుండా లైక్ వైజ్ ద స్ట్రెంత్ ఫర్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఫర్ అదర్ కార్డ్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ సిమిలర్. నెక్స్ట్ ఇంకోటి ఎక్స్పెన్సెస్కి సంబంధించి బడ్జెటెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 8,500 స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసినాము, బట్ యాక్చువల్ స్టూడెంట్స్ ఎంతమంది 7,850. సో ఫర్ కంపారిజన్ పర్పస్ వేరియబుల్ కాస్ట్ ఇన్ ద బడ్జెట్ హ్యావ్ బీన్ అడ్జస్టెడ్ టు 7,850కి క్యాన్సిలేషన్ చేస్తాము. సో రెవెన్యూని 7,850కి తీసుకొచ్చినాము, ఎక్స్పెండిచర్ని కూడా 7,850కి తీసుకొచ్చాము. బట్ వేరే హ్యాస్ మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ట్యూషన్ ఫీ మెటీరియల్ కొన్నిట్లో మనకి పర్సంటేజ్ని ప్రొవైడ్ చేసినారు, వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ని అండ్ ఫిక్స్డ్ కాస్ట్ పర్సంటేజ్ని ప్రొవైడ్ చేసినారు కదా. దాని ప్రకారం మనం చూసుకుంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది రిమైన్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ మెటీరియల్ హ్యాస్ సబ్జెక్టెడ్ టు 40 crores for 8,500. This is 100% variable. Therefore, adjusted budget for 7,850 students would be 40 crores divided by 8,500 into 8,850 students. The total budgeted cost వచ్చేసి 7,850కి వచ్చేసి 37 crores అవుతుంది. నెక్స్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్ తీసుకుంటే అంటే వేరియబుల్, సెమీ వేరియబుల్, ఆ ఫిక్స్డ్ కాస్ట్ అట్లా మనం బైఫర్కేషన్ చేసుకుంటే బడ్జెట్లో కొన్ని సపరేటెడ్ పోర్షన్ని ప్రొవైడ్ చేసినారు, సపరేటెడ్ ఫిక్స్డ్ పోర్షన్ అండ్ వేరియబుల్ పోర్షన్ని ఫర్ ది పర్పస్ ఆఫ్ రీక్యాలిక్యులేషన్ కోసం. అక్కడ క్యాటరింగ్ కాస్టు తర్వాత ఇంకా 10 crores ఇచ్చినారు 8,500 స్టూడెంట్స్కి, ఫర్ విచ్ 2.5 వచ్చేసి ఫిక్స్డ్ అండ్ రిమైనింగ్ 7.5 ఏదైతే ఉందో 8,500కి సంబంధించి వేరియబుల్ ఉన్నదాన్ని మనం బడ్జెట్లో 7,850కి తీసుకొని వస్తున్నాం కాబట్టి 7,850కి తీసుకొని వస్తే 8,823 అవుతుంది. అవి మనం పైన ప్రొవైడ్ చేసుకుంటూ పోవడమే. నెక్స్ట్ దాన్ని మొత్తం వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు 6.93 crores అవుతుంది. యాడింగ్ ద ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ బడ్జెటెడ్ క్యాటరింగ్ వచ్చేసి 7,850 స్టూడెంట్స్కి 9.43 crores అవుతుంది. మనం ఈ ఫిగర్స్నే యాజ్ ఇట్ ఈజ్గా మనం పైన క్యాలిక్యులేషన్కి తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ లైక్ వైజ్ బడ్జెటెడ్ కాస్ట్ క్లీనింగ్ మనం సింపుల్గా ఏం చేసినామంటే అన్నిటికీ
ఫిక్స్ ఇప్పుడు ఏవేవి ఒకటి రెవెన్యూకి సంబంధించి, తర్వాత ఎక్స్పెండిచర్కి సంబంధించి యాక్చువల్గా ఎంతైతే ఉందో దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోయినాము రిమైనింగ్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని అనాలిసిస్ చేస్తే ఫస్ట్ ఒరిజినల్ స్టూడెంట్ స్ట్రెంత్ అండ్ 8,500 కంపారిజన్ వచ్చేసి యాక్చువల్ నెంబర్ 7,850. రీజన్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ ఎన్రోల్మెంట్ షుడ్ బి అనలైజ్డ్ బై లుకింగ్ ఇంటూ నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మెథడ్స్. సో ఎందుకు మనకి తక్కువ వచ్చినారో అనేది రీజన్ కనుక్కోవాలి. నెక్స్ట్ రెవెన్యూ సైడ్కి వచ్చే యాక్చువల్ రెవెన్యూ మనకి ఎంత వచ్చింది, 80 crores వచ్చింది, అంటే 79 పాయింట్ సంథింగ్ ఎంతో వచ్చింది. 80 crores ఈజ్ మార్జినల్లీ లోయర్ దెన్ ద అడ్జస్టెడ్ కోట్. 81.36 ఏమో బడ్జెట్ వచ్చింది. సో దాన్ని 4 తీసుకుందాము. ఈ రెండు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే, బట్ మన పియర్ వాళ్ళు ఎంత ఉన్నారు, 90 పాయింట్ సంథింగ్ ఎంతో ఉన్నారు. దీని బడ్జెటెడ్ అండ్ యాక్చువల్ కోర్స్ ఆఫ్ ఫీ ఆర్ సేమ్. రీజన్ ఫర్ ద డిఫరెంట్ ఈజ్ అకౌంట్ ఆఫ్ మిక్స్డ్ బిట్వీన్ ద ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఫండెడ్ స్టూడెంట్స్. సో రీజన్ ఏమైండొచ్చు, మిక్స్ గవర్నమెంట్ ప్రైవేట్ ఫండెడ్ వాళ్ళు కావడం వల్ల కావచ్చు. ఆర్ యాక్చువల్ ఎన్రోల్మెంట్ హ్యాడ్ గ్రేటర్ రేషియో ఆఫ్ గవర్నమెంట్ ఫండెడ్ స్టూడెంట్స్ ఫర్ విచ్ ఫీస్ ఆర్ లో. సో మనకి చెక్ చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళది ఈ రేషియోస్ ఎక్కువ ఉందా, ప్రైవేట్ వాళ్ళది ఎక్కువ ఉందా అనేది చూసుకుంటే, ప్రైవేట్ వాళ్ళకి సంబంధించి ప్రైవేట్ ఫండెడ్ ఎక్కువ ఉందా, గవర్నమెంట్ ఫండెడ్ ఎక్కువ ఉందా అనేది చూసుకోవాలి. గవర్నమెంట్ మనకి ప్రైవేట్ ఫండెడ్ ఎంత ఉంది, 6,280 ఉంది. వేరే హ్యాస్ గవర్నమెంట్ ఫండెడ్ ఎంత ఉంది, మనకి 1,570 అనేది ఉంది. సో యాక్చువల్ ఎన్రోల్మెంట్ గ్రేటర్ రేషియో ఆఫ్ గవర్నమెంట్ ఫండెడ్ స్టూడెంట్స్ ఫర్ విచ్ ఫీ ఆర్ లోయర్. యాజ్ పర్ ద ఫ్లెక్సిబుల్ బడ్జెట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 1,570, బట్ యాక్చువల్గా వచ్చేసి మనకి ఎంతమంది అయినారు, 2,355 మనకి ఎక్కువ బడ్జెట్లో వచ్చినారు. ఎవరు, గవర్నమెంట్ వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు రావడం వల్ల మనకి ఏమవుతుంది, ఫీజు అనేది తక్కువ తీసుకుంటారు. మనం పైన ఏదైతే క్యాలిక్యులేషన్లో చూపించినామో, అంటే వీళ్ళు బడ్జెటెడ్లు వీళ్ళు యాక్చువల్ ప్రైవేట్లో అని చూస్తే ఆ కంపారిజన్లో సబ్ టోటల్లో చూసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ రీజన్ ఏమనేది చూసుకోవాలి. నెక్స్ట్ హయ్యర్ బై 50%. రీజన్ ఫర్ ద చేంజ్ ఇన్ స్టూడెంట్ మిక్స్ ఫర్ బడ్జెట్ వచ్చేసి 80:20 టు యాక్చువల్ మిక్స్ వచ్చేసి 70:30. ఇంకొకటి ఏం చెప్తున్నాము, మిక్స్ బడ్జెట్లో వాళ్ళు తీసుకున్న మిక్స్ ఏంది 80:20 తీసుకున్నారు. వేర్ హ్యాజ్ యాక్చువల్ వచ్చేసి 70:30 తీసుకున్నారు. అదొక రీజన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ సైడ్ వచ్చే, ఫస్ట్ రెవెన్యూ సైడ్ చెప్పినాము. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ సైడ్ వస్తే 63 crores మనకి ఎక్స్పెండిచర్ ఉంటే, ఏది యాక్చువల్కి సంబంధించిన 63 crores మనకి ఎక్స్పెండిచర్ ఉంటే, దట్ ఈస్ 12% మోర్ దెన్ ద కరెస్పాండింగ్ బడ్జెటెడ్ ఫిగర్. కరెస్పాండింగ్ బడ్జెటెడ్ ఫిగర్ ఎంత ఉంది, బడ్జెటెడ్లో వచ్చేసి 56 crores మాత్రమే ఉంది. సో 56 crores అనేది 63 crores పోయిందంటే నాట్ ఏ మ్యాటర్. అంటే ఎందుకు పోయింది, డ్యూ టు మనకి శాలరీస్లో చూసుకుంటే శాలరీస్ అనేది హ్యూజ్గా పెరిగిపోయింది. ఆడనే మేజర్గా మనకి 1 crore ఎక్సెస్ పోయింది. ఎంత 2.68 ఎంతో ఉంటే 3.66 ఏమో పోయింది. సో శాలరీస్ ఓవర్ బడ్జెటెడ్ బికాస్ హయ్యర్ మార్కెట్ రేట్ దట్ హ్యాస్ టు బి పేడ్ ఫర్ లెక్చరర్స్. గివెన్ దట్ knowledgeable base also pays a higher rate, the budget may need to be amended to reflect a more realistic salary rate. The other major variance is on account of the tuition material procured from the students. So other major variance ఏవైతే మెటీరియల్ ఏవైతే ట్యూషన్ మెటీరియల్స్ ఉన్నావో అవి మనం ప్రొక్యూర్డ్ వచ్చేసి స్టూడెంట్స్ మేజర్ వేరియంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్యూషన్ మెటీరియల్ ప్రొక్యూర్డ్ ఫర్ ద స్టూడెంట్స్. వాళ్ళ కోసం ట్యూషన్ మెటీరియల్స్ని ప్రొక్యూర్ చేస్తున్నాము. అది కాస్ట్ ఒకటి ఉంది. ఆ కాస్ట్ని చూసుకుంటే 36 37 ఎంతో ఉంటే బడ్జెటెడ్, బట్ మన యాక్చువల్ వచ్చేసి 42 crores అనేది ఉంది. నెక్స్ట్ రీజన్ ఫర్ ద లార్జ్ వేరియేషన్ హ్యాస్ టు బి అనలైజ్డ్. ఏవైతే పైన చేసినామో డిఫరెన్సెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రాసుకుంటే రీజన్ ఫర్ వేరియేషన్, రీజన్ ఫర్ హైయెస్ట్ ఉంది, లో ఉంది, అట్లా మనం కొన్ని పాయింట్స్ని కవర్ చేసుకుంటూ పోవాలి. రీజన్ కుడ్ బి రిజల్ట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో మెటీరియల్ని మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఏ దానికోసం ఉండొచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి కావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఏ రియల్ బెటర్ క్వాలిటీ standard material cost more the management has to decide whether they would be willing to incur this additional cost. This might have a further impact on the fee charged to privately funded students, and management may also want to ask to increase government sponsored fees rate. So government వాళ్ళు తక్కువ ఫీజు ఇస్తున్నారు అండ్ ఎక్కువ మెటీరియల్కి సంబంధించి చూసుకుంటున్నారంటే మనకి లాస్ అవుతుంది. సో గవర్నమెంట్ని కొంచెం ఇంక్రీజ్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ ఓవర్ స్పెండ్ ఈజ్ నోటీస్డ్ ఇన్ ఆపరేటింగ్ కాస్ట్. ఆపరేటింగ్ కాస్ట్లో ఎంత ఉంది, 490 or 5 crores ఎంతో ఉంటే బడ్జెటెడ్ వేర్ 6 crores వచ్చింది యాక్చువల్కి వచ్చేప్పటికి. సో ఓవర్ కాస్ట్ వచ్చేసి 1 crore చేస్తున్నట్టు 4.9 and 6 crores చూసుకుంటే. సో ఇక్కడ ప్రాబ్లం ఏమి, 75% ఆఫ్ ద కాస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ నేచర్లో ఉంది. దేర్ హ్యాస్ దాని ప్రకారం చూసుకుంటే 5 crores 7.75% అంటే 3.7 అనేది మనకి ఫిక్స్డ్ ఉంది. దిస్ పోర్షన్ ఆఫ్ కాస్ట్ షుడ్ బి రిమైన్
సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేరియంట్ ఆఫ్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినప్పటికీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్. ద రిమైనింగ్ పోర్షన్ వచ్చేసి 1.5 crores విల్ బి వేరియబుల్. యాక్చువల్ స్పెండింగ్ 6 crores ఇది చూసుకుంటే విచ్ ఈస్ ఐడియల్లీ 3.75 మనం ఐడియల్గా చేస్తున్నట్టు వుడ్ బి ఫిక్స్డ్. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ వేరియేషన్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ యూ షుడ్ బి లుక్డ్ ఇన్ టు. ఇట్ ఈస్ జస్టిఫైడ్ దట్ ఫ్యూచర్ బడ్జెట్ నీడ్ టు బి అడ్జస్టెడ్ టు ద రిఫ్లెక్ట్ ఆఫ్ ద హయ్యర్ కాస్ట్. ద రిమైనింగ్ వేరియబుల్ పోర్షన్ షుడ్ ఆల్సో బి అనలైజ్ టు అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ హయ్యర్ స్పెండ్. సో మనం ఏం చెప్పాలి, వేరియబుల్ పోర్షన్లో అది కొంచెం ఉన్నప్పటికీ దాన్ని బాగా అండర్స్టాండింగ్ చేసుకోండి. రీజన్స్ ఎందుకు అనేది, హయ్యర్ స్పెండింగ్ రీజన్ ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఓవరాల్ ద ఇంపాక్ట్ ఆఫ్ లోయర్ రెవెన్యూ. సో రెవెన్యూ అనేది తగ్గుతుంది, కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల షార్ట్ ఫాల్ వస్తుంది. అడ్జస్టెడ్ బడ్జెట్లో 7,850 స్టూడెంట్సే వచ్చినారు. యాక్చువల్లో యాక్షన్స్ షుడ్ బీ టేకెన్ బై ఫర్దర్ స్టడీయింగ్ అదర్ పారామీటర్స్ లైక్ కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్, అదర్ నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్స్ లైక్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, పాస్ రేట్, ఇన్నోవేషన్కి సంబంధించి వాటి గురించి కూడా డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ లర్నింగ్ హారిజన్ అండ్ నాలెడ్జ్ బేస్. యావరేజ్ రెవెన్యూకి సంబంధించి మనకి ఎంత రెవెన్యూ వచ్చిందో చూసుకొని, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, పర్ రెవెన్యూ ఫర్ స్టూడెంట్స్కి ఎంత ఉంది, అండ్ టోటల్ కాస్ట్ ఎంత ఉంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, పర్ స్టూడెంట్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది చూసుకుంటే మనం రెవెన్యూ అనేది 1,03,000 మనకు వస్తుంటే 71,000 మనం ఖర్చు పెడుతున్నాము. యాక్చువల్గా వస్తే 1 lakh వస్తుంటే 80,000 మనం ఖర్చు పెడుతున్నాము. అంటే ఇక్కడే 9,000 ఎక్సెస్ ఖర్చు పెడుతున్నాము. నెక్స్ట్ స్టూడెంట్స్ మిక్స్. ద కాస్ట్ పర్ స్టూడెంట్ అట్ లర్నింగ్ హైజన్ ఈజ్ మార్జినల్లీ లోయర్ దెన్ ద నాలెడ్జ్ బేస్. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఎక్కువ ఉంది కాస్ట్ ప్రకారం చూసుకుంటే, అండ్ ఇక్కడ రెవెన్యూ తీసుకోవడం కూడా వీళ్ళు ఎక్కువనే ఉన్నారు. హౌఎవర్ రెవెన్యూ పర్ స్టూడెంట్స్ అట్ నాలెడ్జ్ బేస్ ఈజ్ మచ్ హయ్యర్. అనలైజింగ్ ద కాంపోనెంట్స్ ఫర్దర్. సో వీటిని మళ్ళీ అనలైజింగ్ చేసుకుంటా పోవాలి. ఇప్పుడు అనలైజింగ్ అంటే మళ్ళీ ఏమొస్తుంది, నాలెడ్జ్ బేస్ హ్యాస్ హయ్యర్ రెవెన్యూ బై మోర్ దెన్ 10 crores. సో మోర్ దెన్ 10 crores, ఆల్మోస్ట్ 13.33%. స్టూడెంట్స్ మిక్స్ చూసుకుంటే ఎంతున్నారు, ఇక్కడ 7,850, 7,800. సో వీళ్ళు ఎక్కువనే ఉన్నారు. నెక్స్ట్ రీజన్ కుడ్ బి అన్ అకౌంట్ ఆఫ్ హయ్యర్ ఫీ రేట్ స్ట్రక్చర్ అట్ నాలెడ్జ్ బేస్ యాజ్ కంపేర్ టు లర్నింగ్ హైజన్ హూ పార్ట్ ఆఫ్ ద ఫీ స్ట్రక్చర్ ఈజ్ గవర్నమెంట్ ఫండెడ్ అట్ లోయర్ రేట్. సో వీళ్ళకి మనకి ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంటే, మేబీ గవర్నమెంట్ ఫండెడ్ వాళ్ళు చేస్తున్నందుకు ఆర్ లోయర్ ఫీజ్ అని చెప్పడుతున్నందుకు మన దానిలో ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ కోర్స్ రేట్స్కి వస్తే వేర్ హ్యాస్ 1,20,000 ఛార్జింగ్ చేస్తుంటే, అక్కడ అకౌంట్ కోర్స్కి సంబంధించి విచ్ ఇస్ హయ్యర్ ఇన్ నాలెడ్జ్ రేట్ వచ్చేసి 1 lakh పర్ ఇయర్కి సంబంధించి. దిస్ మైట్ బి రీజన్ ఫర్ హయ్యర్ ఎన్రోల్మెంట్ నాలెడ్జ్ బేస్ 4,100 స్టూడెంట్స్ కంపేర్ టు లర్నింగ్ హబ్ 3,800 స్టూడెంట్స్. సో ఒక్కొక్క దానికి చూసుకుంటే కోర్స్ రేట్స్కి సంబంధించి చూసుకుంటే, ఈ కోర్స్ రేట్స్లో మనం 3 కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకటి అకౌంట్స్ కోర్సు, ఒకటి లా కోర్సు, అండ్ తర్వాత ఇంకో కోర్సు ఎకనామిక్ కోర్సు. సో వాటికి సంబంధించి ఛార్జెస్ ఏమున్నాయి, వాటికి సంబంధించి స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు, వాటికి సంబంధించి కంపేర్ చేస్తుంటాము. నెక్స్ట్ కంపేర్ టు లర్నింగ్ కర్ ఇంకరింగ్ 2 crores లెసర్ దెన్ ద ఆన్ ట్యూషన్ మెటీరియల్ ఫీకి సంబంధించి. నెక్స్ట్ నాలెడ్జ్ బేస్కి సంబంధించి ఫ్రీలాన్స్ స్టాఫ్, ఒక 30 daysకి సంబంధించి ఫ్రీలాన్స్ స్టాఫ్ ఎవరైతే డిస్క్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అని చెప్పినాము. నెక్స్ట్ 1 new రిక్రూట్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ బేస్ లర్నింగ్ ఐజన్ 10 new రిక్రూట్మెంట్ ఆఫ్ డూయింగ్ ద ఇయర్. సో ఎంతమంది న్యూ వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది ఎగ్జిస్టింగ్ ఉన్నారు, వాటికి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నాం. సబ్స్టిట్యూటెడ్ ఎనీ షార్ట్ ఫాల్ టీచింగ్ స్టాఫ్ హైరింగ్ ఫ్రీలాన్సర్ డూయింగ్ ద ఇయర్. అట్ ద సేమ్ టైమ్ నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నీడ్ టు బి అసెస్డ్. నెక్స్ట్ అదర్ ఇండికేటర్స్ వచ్చేసి 8,500 ఒరిజినల్ ఉండేది, మనం టార్గెట్ బడ్జెటెడ్ 8,500 అనుకునేది, విచ్ రిప్రజెంట్ కెపాసిటీ ఆఫ్ వాంట్ టు అచీవ్. నౌ అకౌంటింగ్ నెంబర్స్, బడ్జెటెడ్ ఎంత పెట్టుకున్నాము, నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎంత చేస్తున్నారు, యాక్చువల్ ఎంత ఉంది, అండ్ టేక్ వాళ్ళ యొక్క పర్సంటేజ్ని తీసుకోండి. నెక్స్ట్ లాస్ట్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, ఎంతమంది ఎంక్వైరీ చేసినారు. సో ఎంక్వైరీ ఇంతమంది చేస్తే కానీ మన దానికి జాయిన్ అనేది 2,500, అంటే 300 మెంబర్స్ వేరే దానిలో జాయిన్ అయ్యారు, మన దానిలో ఎంక్వైరీ చేసి కూడా వేరే దానిలో జాయిన్ అయినట్లు. నెక్స్ట్ ద టేక్ అప్ rate is lower for accounting course at learning origin as compared to knowledge base. This may be attributed to higher rate of that how learning origin charges privately funded students. This higher rate should be justifiable. Higher rate అనేది జస్టిఫై చేయొచ్చు. డిటర్మినెంట్స్, ఇప్పుడు మనకి కొన్ని డిటర్మినెంట్స్ని ప్రొవైడ్ చేసినారు. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే మనం ప్రొవైడ్ చేసేది ఎవరికి, స్టూడెంట్స్కి సంబంధించి అంటే పాస్ రేట్ చూడాలి, వాళ్ళకి సంబంధించి పాస్ రేట్ ఎట్లున్నాయి, అకౌంటింగ్లో ఎట్లుంది, లాలో ఎట్లుంది, ఎకనామిక్స్లో ఎట్లుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎంత ఉంది, 95, 97, 93. సో మనం 95 అనుకున్నాము, 97% వచ్చిందంటే మనం మంచిగానే ఉన్నట్టు. హ్యాజ్ కంపేర్ టు వీళ్ళతో చూసుకుంటే ఇంకా మంచిగానే ఉన్నట్టు. టార్గెట్ వచ్చేసి 95 ఉంటే మెట్ ఇన్ ఆల్ కోర్సెస్ దట్ ఇండికేట్ దట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కంపారిజన్ విత్ నాలెడ్జ్ బేస్. ద పాస్ రేట్ ఆఫ్ ఆల్ కోర్సెస్ హయ్యర్ గుడ్ ఇండికేటర్. దిస్ కుడ్ బి రీజన్ టు జస్టిఫై ద ఫుల్ టైమ్ స్టాఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ ఇట్ ఫ్రీలాన్సర్ స్టాఫ్. సో ఫుల్ టైమ్ స్టాఫ్
స్టాఫ్ని పెట్టుకోవడమే బెస్ట్. ఫ్రీలాన్సర్ స్టాఫ్ అని పెట్టుకోవడం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ అకౌంటెన్సీ ద మేనేజ్మెంట్ ఆఫ్ హయ్యర్ పాస్ రేట్ జస్టిఫై హయ్యర్ కోర్స్ రేట్ 95 ఉంది, 99కి రీచ్ అయినాము, 95 అనుకున్నాం 98కి రీచ్ అయినాము, 95 అనుకున్నాం 95కి రీచ్ అయినాము, ఆల్మోస్ట్ అన్నీ రీచ్ అయినాము. నెక్స్ట్ ఇన్ దిస్ కేస్ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ఆఫ్ బీయింగ్ ఏ వెరీ పాపులర్ కోర్స్, లోయర్ కోర్స్ ఫీ with a higher pass rate. This can be used to improve enrollment. In the case of economics, the pass rate at par, the management may use lower course fee to attract students. LS may find other ways to make the course more attractive to higher enrollment. Feedback from current students and institute alumni also provide value of information about quality of కోర్సెస్ అండ్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పినారు, మనకి 4 చెప్పినారు. ఫ్లెక్సిబిలిటీ, రిసోర్స్ యూటిలైజేషన్, ఇన్నోవేషన్కి సంబంధించి, సర్వీస్కి సంబంధించి. సో ఫస్ట్ మనం ప్రొవైడ్ చేసినాము. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీకి సంబంధించి ఏముంది, ఫీడ్బ్యాక్ని ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఫీడ్బ్యాక్ని మనం కన్సిడర్ చేస్తున్నామా లేదా కరెంట్ అండ్ ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్కి సంబంధించి ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద ఫ్లెక్సిబిలిటీ టు దేర్ సర్వీసెస్. వైల్ లాంగ్ డిస్టెన్స్ లర్నింగ్ ఆఫర్ సమ్ ఫ్లెక్సిబిలిటీ, ద మేనేజ్మెంట్ హ్యాస్ టు లుక్ అట్ ఆల్టర్నేటివ్ ఛానల్స్ ఆఫ్ డెలివరీ, looking online lecture support by faculty similar to the model that knowledge had developed. So కొంతమంది మనకి ఫీడ్బ్యాక్ ఏముంది, ఆన్లైన్లో ప్రొవైడ్ చేయాలి, ఆన్లైన్ సర్వీసెస్ కావాలి, అట్లా ప్రొవైడ్ చేస్తున్నాం కదా, అట్లా వాటికి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామా, ప్రొవైడ్ చేయడం లేదా. ఆ వీకెండ్ సర్వీసెస్, కొంతమంది రెగ్యులర్గా జాబ్ చేసుకునే వాళ్ళు వీకెండ్ సర్వీసెస్ కావాలనుకున్నట్టు దానిని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎన్రోల్మెంట్స్ అనేది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఒక ఫ్లెక్సిబిలిటీ అండ్ వీకెండ్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం అనేది ఇంకొక ఫ్లెక్సిబిలిటీ. ప్రొవైడింగ్ ఆప్షన్ టు గెట్ ఇంటర్మీడియట్ డిగ్రీ గివ్స్ ఫ్లెక్సిబిలిటీ టు స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద కోర్సెస్. వైల్ దిస్ cannot be main objective of the institute, it is still can maintain its motto of imparting quality of education for students at all backgrounds ki samanche. Next, resource utilization. The main resource of an educational institution is at staff. మెయిన్ రిసోర్సెస్ ఎవరు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి స్టాఫ్. రిసోర్స్ యూటిలైజేషన్ అంటే రిసోర్స్ వచ్చేసి స్టాఫ్ అవుతారు. మేనేజ్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఆరిజిన్ హ్యాస్ టు లుక్ అట్ ద టీచర్ స్టూడెంట్ రేషియో అండ్ కంపేర్ ఇట్ టు బెంచ్ మార్క్స్ ఆఫ్ పియర్ ఇన్స్టిట్యూట్. లర్నింగ్ హారిజన్ ఈజ్ హ్యావింగ్ ఏ హయ్యర్ రిక్రూట్మెంట్ ఆఫ్ 10 లెక్చర్స్ ఫర్ ద ఇయర్ హ్యాస్ కంపేర్డ్ టు బడ్జెట్ ఆఫ్ 4 రిక్రూట్మెంట్స్. సో మనం ఎంతమందిని పెట్టుకుంటాం అనుకున్నాము, ఎంతమందిని పెట్టుకుంటున్నాము, బడ్జెట్ వచ్చేసి 4 బట్ యాక్చువల్ రిక్రూట్మెంట్ వచ్చేసి 10 చేస్తున్నాము. రీజన్ ఫర్ ద సేమ్ నీడ్ టు బి లుక్డ్ ఇంటూ. వన్ రీజన్ మే బి higher turnover ratio among lecturers due to lower salary paid in comparison to market rate. మనం లో పే చేస్తున్నందుకు ఇది డిఫరెన్స్ ఉండొచ్చు. ఇన్ కంపారిజన్ నాలెడ్జ్ బేస్ మోర్ స్టాఫ్ స్టేబుల్. వాళ్ళేమో రిక్రూట్మెంట్ ఓన్లీ 1 రిక్రూట్మెంట్ చేసినారు, మనమే ఇంకా మంచిగా చేసినట్టు ఎంటైర్ ఇయర్. దిస్ మై డ్యూ టు యూజ్ ఆఫ్ ఫ్రీలాన్స్ టీచింగ్ స్టాఫ్. వాళ్ళు ఫ్రీలాన్స్ స్టాఫ్ని ఎక్కువ యూజ్ చేస్తుండొచ్చు. లర్నింగ్ అర్జెంట్ కెన్ ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ ఆఫ్ యూజింగ్ ఫ్రీలాన్స్ టీచింగ్ టు మీట్ ఇట్స్ టీచింగ్ నీడ్ వితౌట్ కంప్రమైజింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనం కూడా ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని తగ్గకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్నోవేషన్ మీన్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ లర్నింగ్ హౌ బెటర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇన్ పాస్ రేట్స్. హౌవెవర్ నాలెడ్జ్ బేస్ ఈజ్ ప్లానింగ్ ఆఫర్ 6 కోర్సెస్. సో అదేమో 6 కోర్స్ని ప్రొవైడ్ చేయాలనుకునేది ఫ్యూచర్లో. సో ఇప్పుడు మనం కూడా ఈ ఎక్స్ప్లోర్ కావాలి. హార్జన్ హ్యాస్ టు ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ టు ఇంప్రూవ్ ఇట్స్ కరెంట్ కోర్స్ ఆఫరింగ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఇట్స్ మార్కెట్ షేర్. దెర్ ఈజ్ ఏ లిమిట్ ఫీ స్పాన్సర్డ్ బై ద గవర్నమెంట్. సో మనం కొత్తగా ఏమైనా చేయాలంటే మనకి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అనేది ప్రాపర్గా రావు. కరెంట్లీ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 18 crores, ఆల్మోస్ట్ 23% ఆఫ్ టోటల్ రెవెన్యూ 80 crores. యావరేజ్ యాక్చువల్ కాస్ట్ పర్ స్టూడెంట్ రిఫరింగ్ టు ద అబౌట్ టేబుల్ వచ్చేసి 80,395. సిన్స్ ద గవర్నమెంట్ ఈజ్ అన్విల్లింగ్ టు స్పెండ్ మోర్ దెన్ 75,000 పర్ స్టూడెంట్. మనకు చెప్పినారు గవర్నమెంట్ అనేది 75,000 కంటే ఎక్కువ పే చేయాలి అనుకోలేదు. సో మేనేజ్మెంట్ టుక్ అట్ టార్గెట్ కాస్ట్ మెథడ్ టు రీసాల్వ్ ద ఇష్యూ. దిస్ రిడక్షన్ 5,395 పర్ స్టూడెంట్ కెన్ బి అచీవ్డ్ బై ఐడెంటిఫైయింగ్ ఆపర్చునిటీ టు ఎకనామైజ్ ద ఆన్ కాస్ట్. ఇట్ ఈస్ ఫీజిబుల్ దట్ కాస్ట్ పర్ స్టూడెంట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ఈచ్ కోర్స్ టు ఐడెంటిఫై వే ద ఎకానమీస్ కెన్ బి అచీవ్డ్. దిస్ డ్రైవ్ షుడ్ encompass the administration and support services to using the target cost approach that can be reduced below 75,000 to make government fund education profitable within reasonable limit ki samanche. Next question next video lo.